ఎన్నికల్లో ఉచిత హామీలు ప్రకటించాలని ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్లతో కూడిన ధర్మాసనం సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఉచిత రేషన్, ఉచిత నగదు అందజేయడం వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడటం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇక ఉచితాలు కారణంగా ఏ పని చేయకుండానే ఆహారం, డబ్బు సంపాదిస్తున్నారని తెలిపింది. ఈ పథకాల ద్వారా లబ్ధిదారులు సమాజంలో ప్రధాన స్రవంతులు కలవకుండా పరాన్న జీవులుగా మారుస్తున్నారంటూ జస్టిస్ బిఆర్ గవాయి వ్యాఖ్యానించారు.